నక్రికల్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల పై అంతస్తులో వర్షపు నీరు లీకేజీ ద్వారా వస్తుందని తెలుసుకొని పరిశీలించేందుకు ఆదివారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి నక్రికల్ వచ్చి పరిశీలించి దాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆదివారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి నకరికల్ మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలపై అంతస్తులో వర్షపు నీరు లీకేజీ ద్వారా వస్తుందని తెలుసుకొని పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి నకరికల్ వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ శనివారం రాత్రి నుండి ఆదివారం ఉదయం వరకు జిల్లాలలో సరాసరి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని, కేతపల్లి మండలాలలో అత్యధికంగా 16.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కొన్ని మండలాలలో 15-14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు. ఎక్కడ ప్రాణహాని జరగరాదని, నిరంతరం వర్షం కురియడం వల్ల బలహీనంగా ఉండే ఇల్లు కూలిపోయేందుకు అవకాశం ఉందని, అలాంటి ఇళ్లలో ఉండేవారు మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లను సంప్రదిస్తే ప్రభుత్వ పాఠశాలలు లేదా గ్రామ పంచాయతీ ఇతర ప్రభుత్వ సంస్థలలో వసతి కల్పిస్తారని తెలిపారు. అలాగే విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఎర్తింగ్ వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని, వీటి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే ఇండ్లలో సైతం విద్యుత్ ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువులు, కుంటలు, వాగులలోకి వెళ్లడం, సెల్ఫీలు దిగడం వల్ల ప్రమాదవశాత్తు ప్రాణాలకు ముప్పు వచ్చే అవకాశం ఉందని, అందువల్ల వాటి వద్దకు ఎవరు వెళ్ళవద్దని ఆయన కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మొదలుకొని జిల్లా అధికారుల వరకు సెలవులను రద్దు చేసుకొని అందరూ క్షేత్రస్థాయిలోనే ఉన్నారని చెప్పారు. వర్షాల నేపథ్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ వెల్లడించారు. నకరికల్ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలపై అంతస్తులో వర్షపు నీరు చిన్నగా కురుస్తుందని, దానిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్పెషల్ ఆఫీసర్ కిరణ్ కుమార్, మైనార్టీ రెసిడెన్షియల్ గర్ల్స్ పాఠశాల ప్రిన్సిపల్ శ్రవంతి, ఎంపీడీఓ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ బాలయ్య, తహసీల్దార్ జమీంద్రుద్దీన్, వ్యవసాయ అధికారి జాన్మియా తదితరులు ఉన్నారు. This is the thanks. Sir has came to protect you. What you are doing, you have to show your gratitude. Please say the thanks. Thank you, sir. జిల్లా ప్రజలకు కూడా మనకు నిన్నటి నుంచి కొంతవరకు మొన్న నుంచి కూడా వర్షాలు జిల్లా వ్యాప్తంగా కూడా పడుతున్నాయి. నిన్న మనకు జిల్లాలో కేతేపల్లి మండలంలో 168 mm అంటే 16.8 సెంటీమీటర్ల వర్షపాతం. అదేవిధంగా ఇంకా చాలా మండలాల్లో కూడా 150, 140, జిల్లా యావరేజ్ 101 మిల్లీమీటర్లు అంటే 10 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదు కావడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి కోరేది అంటే మనకు ఈరోజు రేపు కూడా జిల్లా వ్యాప్తంగా మనకు వర్ష సూచన ఉంది. ఈరోజు సాయంత్రం, ఈరోజు రాత్రి, రేపు కూడా వర్షం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండమని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మా ఉద్దేశం ఎక్కడ కూడా ప్రాణహాని జరగద్దు. అది మనుషులకు కావచ్చు లేదా జంతువులకు కావచ్చు. ఇందుకొరకు అంటే మనందరికీ తెలుసు, కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కడైనా బలహీనంగా ఉన్న ఇల్లు కానీ లేదా ఏవైనా స్ట్రక్చర్స్ ఉంటే అవి కూలిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు తడవడం వల్ల కూలిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరిదైనా ఇల్లు, మీరు నివాసం ఉండే ఇల్లు బలహీనంగా ఉంటే మీరు గ్రామ పంచాయతీ అయితే మీ పంచాయతీ సెక్రటరీని, మున్సిపాలిటీ అయితే మీ మున్సిపల్ కమిషనర్ని సంప్రదించండి లేదా మీ తహసీల్దార్ని సంప్రదించండి. ఇమీడియట్గా మీకు గవర్నమెంట్ అకామిడేషన్ అంటే గవర్నమెంట్ గ్రామ పంచాయతీలో కానీ, కమ్యూనిటీ హాల్లో కానీ, స్కూల్లో కానీ వారికి అకామిడేషన్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మనకు వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యి లేదా ఎర్తింగ్ అయ్యి మనకు విద్యుత్ వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాం.
ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయి మనుషులకు కానీ జంతువులకు కానీ ఇబ్బంది జరగద్దు. కాబట్టి ఆ విషయంలో కూడా తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. మీ ఇళ్లలో కూడా అంటే గోడల్లో ఎక్కువ నాడడం వల్ల గోడల నుంచి ఎరుతొచ్చి కూడా షార్ట్ సర్క్యూట్ వస్తుంది. కాబట్టి ఇళ్లలో కూడా ఎలక్ట్రిసిటీ విషయంలో జాగ్రత్త ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన లోకల్గా మీ లైన్మెన్ కావచ్చు, మీ ఏఈ కావచ్చు, వాళ్ళతో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ కూడా ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడ అంటే మనకు వాటర్ చూడగానే అందరికీ ఉత్సాహం వస్తుంది. అందులో ఎక్కడో కెనాల్ దగ్గరనో లేదా ఏదైనా ఒక చెరువు మత్తడి పోతుంటే అక్కడికో వెళ్ళి మనం జాగ్రత్తలు పాటించకుండా ఏదో సెల్ఫీ దిగుదామనో లేదా దాంట్లో స్విమ్ చేద్దామని పోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా మీ ఊళ్ళో చెరువు మత్తడి పోస్తున్నా కెనాల్ ఉన్నా అక్కడికి దయచేసి వెళ్ళొద్దు. ఈ సమయంలో అసలే వెళ్ళొద్దు. ఎందుకంటే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వాటి దగ్గర ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా కంప్లీట్గా ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీ నుంచి జిల్లా అధికారుల వరకు అందరికీ కూడా